ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. గతంలో గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని అడ్డుకోవడానికి కొంతమంది అడుగుబాటు పట్టారు. ఈరోజు మన గెస్ట్ సంగమల శ్రీనివాస్ అలియాస్ రమాకాంత్. కొరియర్ వ్యవస్థలో ఎక్కడో లోపల ఉన్న అన్నలు నల్లమల్లి నుంచి దండకారికి ఒక మెసేజ్ పోవాలి. ఏ విధంగా తీసుకెళ్తారు? మాకు ఏపీకి అపార్ట్మెంట్కి సంబంధించి ఒక కోడ్ పెట్టుకుంటాం. ఒక ఈనాడు పుస్తకం కానీ లెటర్ చేసి మేము ఓపెన్ చేస్తాం. యాక్చువల్గా ఓపెన్గా ఏంటంటే ప్రజెంట్ నడుస్తున్న రాజకీయాల్లో తెలంగాణ కోసం పోరాటం చేశారు చాలామంది. కొంతమంది అమరులు అయ్యారు. నెక్స్ట్ ఏంటంటే దురపాలన అయింది. నెక్స్ట్ ఏమైంది, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకత్వం లేదు కదా ఇప్పటికి కూడా. దానికి కారణం ఎవరు? మాదివానికి ఒక రాష్ట్ర నాయకుడు అంటాడు, బీసీ గోళ్ళానికి ఒక నాయకుడు అంటాడు. రాజ్యాంగం ఏముంది? ఆ రాజ్యాంగాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఎంతవరకు సంబంధించిన నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు నయ్యం ఎప్పుడైనా ఎదురుపడ్డా? ఇమేజ్లో హాస్పిటల్లో పనిచేసుకున్న క్రమంలో నేను బయటకు వస్తున్నా, ఇట్లా ఒక మనిషి నా దగ్గరకు వస్తున్నాడు. ఏమి ఇట్లా ఎక్కడ పని చేసినావు, నా ఎంబడిస్తున్నావు ఏంది అన్నా అంటే మీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది అంటున్నాడు. ఏమి అన్న పిలిచినాడు రా అన్నా. సరే పంపని డైరెక్ట్ ఓపెన్ డోర్ ఓపెన్ చేసాడు. కూర్చుంటే కూర్చున్నాడు. తుపాకి బయట పెట్టి మనం ఒక్కనే ఎరుకోలేను. మీకు ఈ పనిచేసిన కాలంలో మీకు బాగా సంతృప్తి చెందిన సంగతి చెప్పండి. సంతృప్తి అనేది లేదన్నా. ఎందుకు? కొన్ని సందర్భాల్లో వాటర్ లేకుండే వారం రోజులు మొత్తం మేము అంటే లోపలికి ఒకసారి వస్తాం కదా, అట్లా గలవ అట్లా కష్టపడతాయి. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని అడ్డుకోవడానికి కొంతమంది అడుగుబాటు పట్టారు. అడవులకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎండనక వాననక చలనక అక్కడున్న దళంతో కలిసి తిరిగి పేద ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అయితే పార్టీలకు వెళ్ళిన తర్వాత అందరూ తుపాకులు పట్టుకొని బయటకు రారు. అదేవిధంగా అందరూ మిలిటరీ పంచారు. అదేవిధంగా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాక్షన్ టీంలో పాల్గొన్నారు. పార్టీలో రకరకాల విభాగాలు ఉంటాయి. ఒకరు రాజకీయ తరగతి నిర్వహిస్తే మరొక కొంతమంది ప్రజల్లో రాజకీయ అవగాహన కల్పించడం, వాళ్ళు అభివృద్ధికి చైతన్యం కల్పించడంతో పాటు మరి కొంతమంది మిలిటరీ, అదేవిధంగా కొంతమంది యాక్షన్ టీం ఉంటారు. ఇవన్నిటితో పాటు అడవిలో ఉన్న వాళ్ళకి బయట సమాజంలో ఏం జరుగుతుంది, ఎవరు వాళ్ళు లోపలికి రావాలంటే కొరియర్ వ్యవస్థ ఇంపార్టెంట్. ఈ కొరియర్లో ఎవరెవరు పనిచేస్తారు, ఆ కొరియర్లు ఏ విధంగా బయట ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాన్ని అడవిలో ఉన్న అన్నలకు ఏ విధంగా చేరదీస్తారు, అడవిలో ఉన్న సమాచారాన్ని వేరే అడవిలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా సమాచారం అందిస్తారు అన్నది కొరియర్ చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. పార్టీకి అడవిలో ఉన్న వాళ్ళ చెంచులు కానీ ఆదివాసులు కానీ ఎంత బలమో కొరియర్ వ్యవస్థ కూడా అంతే బలంగా ఉంటుంది. ఆ కొరియర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ సంగమల శ్రీనివాస్ అలియాస్ రమాకాంత్. ఆయన ముగ్గురు మంచి సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ మెంబర్లకి ఆయన కొరియర్గా పనిచేశారు. ఎక్కువ కాలం కర్నూలులో ఉంటూ గుంటూరు, కర్నూలు ఆ నంద్యాల ఆ ప్రాంతాల్లో ఉన్న అడవిలో ఉన్న అన్నలకి కొరియర్గా చేశారు. ఆయన ఈ కొరియర్గా మారాల్సిన ఎందుకు వచ్చింది, అసలు ఆయన అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది విషయాన్ని అన్నట్టు తెలుసుకుంది. అన్న నమస్తే. సంగమల శ్రీనివాస్ అలియాస్ రమాకాంత్. అక్క పేరు కూడా భారతక్క, దేవి ఎలియాస్ భారతక్క. అన్న, సాధారణంగా అడవిలోకి వెళ్ళిన అందరూ కూడా తుపాకు పట్టుకుంటాను, నేను వెళ్ళి పోరాటాలు చేస్తాను అని కొంతమంది అనుకుంటారు. మరి కొంతమంది లేదు ఒక రాజకీయ తరగతులు నిర్వహిస్తారు, లేదు ఆ జనాలకి అక్కడున్న అడవిలో ఉన్న ఆదివాసీలకు కానీ చెంచులకు కానీ లేదు పేద ప్రజలకి వాళ్ళు రాజకీయ చైతన్యం కల్పించడం, వ్యవసాయంలో కొత్త పద్ధతులు నేర్పడం, ఇవన్నీ నేర్పిస్తుంటారు. కానీ మీ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. పోలీసులు కూడా గతంలో మావోయిస్ట్ పార్టీకి దెబ్బ కొట్టాలంటే కొరియర్ వ్యవస్థని దెబ్బ కొట్టాలి అన్నది ఎక్కువగా టార్గెట్ చేస్తారు. అంటే బయట సమాచారం అంతా మీ ద్వారా లోపలికి పోవాలి, వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలన్నా మీ సెక్యూరిటీ వెళ్ళాలి. ఈ కొరియర్ అన్న వాళ్ళు బయటికి యూనిఫామ్ వేసుకోకపోయినా మీరు ఒక వేరే కవర్తో ఉండి బయట చేస్తుంటారు. అసలు కొరియర్ వ్యవస్థ ఎలాగుంది, ఎలా జరిగేది అప్పట్లో అనే విషయం చెప్పే ముందు సంగమన శ్రీనివాస్ ఎందుకు అడుగుబాటు పట్టారు, అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? యాక్చువల్గా పెద్దగోదపల్లి మండలంలో నేను స్టడీ, నాది నగరాల డిస్టిక్ పెద్దగోదపల్లి మండలంలో నా స్టడీ. ఓకే. అక్కడ ఏం జరిగిందంటే 3rd క్లాస్ నుండి 10th వరకు నేను అక్కడ స్టడీ చేశాను. అక్కడ మొత్తం బాగా బీజేపీ వాళ్ళు, బాగా ఫుల్ బీజేపీ, బాగా పెట్టిపోతుంటారు వాళ్ళు. హాస్టల్లో ఉండేవాడిని. అది మేము సాయం చేయాలంటే కూడా పక్కన రెడీస్ వాళ్ళ బావులు ఉండేవి, వాళ్ళు బావులు మమ్మల్ని సాయంకి కూడా బయటికి నాటవాడు వాళ్ళు. బాగా బీజేపీ బాగా పెట్టిపోవాలి, మొత్తం కొట్టేవాళ్ళు వచ్చి.
మేము స్నానం చేయాలంటే ఇట్లా 1 కిలోమీటర్ పోవాలా, అని అంత కులవే వస్తుంది అప్పుడు. 2 కిలోమీటర్స్ పోవాలి. చెరువు ఉంటుంది, ఆ చెరువులో పోయి స్నానం చేసే వరకు ఇక్కడ టిఫిన్ అయిపోతుంది. అచ్చా. నరకం అనేది అక్కడ ఉంటుంది. అంటే బీజేపీ అనేది అప్పుడు మొత్తం బాగా ఏబీపీ పోరాగాలు మొత్తం బాగా ఒక హాస్టల్కి వచ్చి సంబంధించేసి 100 మంది ఉంటాం పిల్లలు మొత్తం పోరాగలం. బాగా ఇచ్చాడు, బాగా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మొత్తం మమ్మల్ని. అట్లా రెడీ వ్యవస్థకు నాకు బాగా వ్యతిరేకంగా నాకు అనిపించింది. ఎందుకు ఇట్లని ఆ మూమెంట్లో నేను 9th క్లాస్లో ఉద్యమకారులకు సంబంధించి మా ఊరే కల్వకుల గ్రామానికి సంబంధించి శ్రీధర్ అని ఎలియా శ్రీరామ్లో అప్పట్లో లీగల్ పీరియడ్ అది. మా అన్న కొడుకు అవుతాడు, అప్పుడు కలిసేవాడు నాకు. అందులో నేను భాగంగా అట్లా అయినా. అంతేనండి. హాస్టల్కి పార్టీ వచ్చే వరకు నైట్ టైం వచ్చినప్పుడు మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం ఉండేదా? పాటలు పాడడం, పాటలు పాడడం అది కూడా మీకు ఆకర్షణ అయిందా అటు? ఓకే. అంటే మీరు అటు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? కుల వివక్షన. ఇంతకుముందు కూడా నేను పెద్దదగడ ఒక దగ్గర నేను మెడికల్ ప్రాక్టీస్ పెట్టాను. మెడికల్ ప్రాక్టీస్ అక్కడ టీస్ ఉంటాయి, చాలు కప్పులు ఉంటాయి. ఎస్సీలకి ఉంటాయి, బీసీలకి ఉంటాయి. వాడు టీ తాగాలి, అది కడగాలాడు, వీడికి అడగాడు. అట్లాంటి నాకు బాగా ఇబ్బంది అనిపించింది. హాస్టల్లో ఉన్నప్పుడే దళం వస్తున్నప్పుడు కొరియర్లుగా మీరు కూడా పనిచేసేవారు కదా? యాక్చువల్గా అమ్మ నాన్న వాళ్ళు కూడా, మా మామ వాళ్ళు కూడా సిపిఐ పార్టీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళ భావజాలం అప్పటి నుంచి ఉంది. అమ్మాయి నాన్న, మా మామయ్య, పెద్ద మామ, చిన్న మామ అంతా ఒకటే ఊరు, అదే ఊరు. అదే మాకు ఇట్లా ఇంకోటి అక్కడ నడుస్తున్నటువంటి వ్యతిరేకమైన సమస్యలు, ఇబ్బందులు, అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అచ్చా. ఫస్ట్ మీరు దళంతో ఎప్పుడు కలిశారు? నేను 94లో కలిసాను దళాన్ని. ఏ దళం అది? పానగల్ దళం. ఓకే. అప్పుడు మన రామన్ అని చెప్పి జనదన్ అతను మన ఇంటికి వచ్చిపోతుండే అప్పుడప్పుడు. నాకు సంబంధం లేదు, మా ఇంటికి బాగా పరిచయస్తుడు అన్న. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చేస్తున్నా. నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చేవాడు అన్న వచ్చి. అప్పుడు నేను మెడికల్ ఫీల్డ్ నాది, అప్పుడే మెడికల్గా చేసుకుంటాను నేను ఓన్గా. అంటే మెడికల్ ఫీల్డ్ ఏం చేసేవారు? నేను ఆర్ఎంపీ యాక్చువల్గా. అయితే కొన్ని సందర్భాల్లో పార్టీకి సంబంధించి కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడల్లా గ్లూకోజ్ పెట్టడం, అవి పెట్టడం అడిగిర్రు. ఏదన్నా తెలిసిపోతున్నావు అర్థం కాలేదు ఇట్లా అని చెప్పేవాడిని. ఏళ్ళన్నా ఇట్లా అంటే ఇంకా సరే పెట్టేవాడిని, గ్లూకోజ్ పెట్టి వచ్చేవాడిని. అటు పెట్టే క్రమంలోనే పోలీసులు మా మీద దాడులు చేయడం స్టార్ట్ అయ్యారు. నువ్వు ఎట్లా గ్లూకోజ్ పెడతావు ఇట్లా అంటే, నేను ఆర్ఎంపీ సార్ ఎవరైనా పెడతా ఇట్లా అని చెప్పాను. అంటే బయటికి ఆర్ఎంపీ డాక్టర్, లోపల వాళ్ళకి సాయం చేసేవారు. అంటే జరిగింది అది. నెక్స్ట్ అక్కడ నుంచి మాకు బాగా పోలీసు బాగా టార్చర్ ఎక్కువైంది. నెక్స్ట్ పనగల దళంకి అన్న తీసుకుపోయాడు జనదన్. పనగల దళంకి అప్పుడే నా పేరు రమగజాన్ అన్న పెట్టాడు. నా భార్య పేరు వాళ్ళ భార్య సీతక్కని ఉంటుంది, ఆమె ఉండి భారతకని పేరు నామకరణం చేసి. మా పెళ్ళి కూడా అక్కడే తోడుగుర్తుంటుంది, నగరం పక్క తోడుగుర్తుంటుంది. బాగా నైట్ 12-1 అవుతుంది టైం, ఫుల్ వర్షం పడుతుంది. అప్పుడు మాకు పెళ్ళి అయింది. సరసార దళం, పనగల దళం 2 దళాలు కలిపి మాకు పెళ్ళి చేసింది. అక్కడ నుంచి మేము కర్నూలుకు బయలుదేరినాం. అంటే పెళ్ళి అయిన తర్వాత మీకు బయట పెట్టారా, అడవిలో ఉంచారా? అడవులే, బయటకు వెళ్ళిపోయినాం. బయట ఎక్కడ ఉన్నారు మీరు? మాకు ఫస్ట్ యాక్చువల్గా నంద్యాలకు పంపించారు. అక్కడ బొమ్మలసన్ ఉంటుంది. బొమ్మలసన్ అని ఒక విలేజ్ ఉంటుంది, స్టార్టింగ్లో ఉంటుంది, నంద్యాల స్టార్టింగ్లో. అక్కడ రూమ్ తీసుకున్నాం మేము. అక్కడ ఉన్నాం మేము. ఒక పోవ కంప్లీట్ ఆమె డ్యూటీకి వెళ్ళేది, నేను మామూలుగా బయటికి వెళ్ళేది. ఆ క్రమంలోనే అక్కడ బాగా ఫ్యాషన్ పోరాగాలు ఎక్కువ ఉండేది నంద్యాలలో. నూకే ఖర్చులు పెట్టుకుని బాగా ఏరియా పోరాగాళ్ళు. వాళ్ళు నేను పరిచయం చేసుకున్నాను లైట్గా తీసుకుని, ఇట్లా కాదని కొంచెం ముట్టడి వేసిన. ఇట్లా పద్ధతి కాదు మీది. ఒక ఆడపిల్ల విషయం ప్రజెంట్ అక్కడ జరిగింది. అక్కడ యాక్షన్ ఒక అమ్మాయిని ఒక అతను ఇట్లా టార్చర్ పెట్టిండు. అక్కడికి వచ్చేసి నాకు అప్పుడు వాళ్ళందరూ మార్చిన నేను దాదాపు అంటే ఒక 15 మంది పోరాగాళ్ళు మొత్తం మంచిగా నీట్గా అయ్యారు. అంటే మన ఉద్యమం కోసం నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం నీట్గా. నంద్యాలలో మీరు ఉండి అక్కడ ఉన్న గ్రూపులందరికీ మీరు కొరియర్గా మార్చుకుంటున్నారు. 15 మందిని మొత్తం మంచిగా నీట్గా చేశాను, గ్రౌండ్ వర్క్ మొత్తం చేసినాను. ఆ క్రమంలో పెద్దవాళ్ళ ప్లేస్లో చనిపోయాడు మోహన్ అని. కాదే ఫైరింగ్లో. అపార్ట్మెంట్ ఉందా? నాకు అపార్ట్మెంట్ ఆయనకు. అతను అక్కడికి వచ్చిండు, నంద్యాలకు వచ్చిన అతను. మరి ఎట్లయిందో మ్యాటర్ నాకు ఐడియా లేదు అప్పటికి కూడా. మేము ఉన్న షెల్టర్ కాడ నుంచి మేము బయటకు పోయి కిరాణా షాప్కి వెళ్ళి మేము రిటర్న్ వస్తున్నాము. ఆ ఇంటికి పోలీసులు బాగా చుట్టుముట్టారు. ఆ సీల్లో ఉన్నారు వాళ్ళంతా. ఇంటి పక్కన రోడ్డు ఉంటుంది ఒకటి. నేను మా భార్య ఇట్లా పోతున్నాము.
ఇలా ఐడియా ఏదో ప్రాబ్లం ఉంది ఇట్లా అని చెప్పి చక్కగా వెళ్ళిపోయినాం. నెక్స్ట్ వాళ్ళకి పోయిన ఎవరికి నాకున్న గ్యాంగ్ మొత్తం చేసిన ఫోన్ చేసి మామూలుగా మాట్లాడిన వాళ్ళ దగ్గర. ఆ రోజు నైట్ మొత్తం ఇల్లు మొత్తం దాడి చేసారు వాళ్ళు పోలీసులు. నంద్యాల పోలీసు వాళ్ళు, కర్నూలు పోలీసు వాళ్ళు మొత్తం వచ్చి బాగా దాడి చేసారు. దాంట్లో ఏం దొరకలే, పుస్తకాలు దొరికినాయి, అంత ఏం లేదు వాళ్ళ దగ్గర. అక్కడ నుంచి వచ్చేసి మాకు ఫుల్ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. ఆ పొలాగాలు మొత్తం 15 మంది పొలాగాలు మొత్తం నీట్గా కర్నూలు దాకా వచ్చారు మాకు బస్సులో. కానీ మేము నీట్గా మొత్తం 4 సీట్లు మొత్తం వాళ్ళు, మేము ఇద్దరం ఒక సీటు మొత్తం బాగా చేసుకొని వచ్చారు. కర్నూలుకి వచ్చినాం. బస్సులో తిన్నాక ఇంకా వాళ్ళని రిటర్న్ పంపించినాం. మేము ఉండే ప్లేస్ వాళ్ళకి కూడా తెలియదు. కొరియా అంటే అట్లే ఉంటుంది. ఇక మేము కర్నూలులో వేరే సెంటర్కి వెళ్ళిపోయినాం. అక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే అక్కడ కొంచెం మంది రెడ్డిస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా కొంచెం ఎక్కువ ఉండే బాగుండే కర్నూలులో. అటు కూడా ఏంటంటే కొంచెం అక్కడ మేము వ్యతిరేకించినాము. అప్పుడు ఆ క్రమంలోనే గద్దెల మీద కాల్పు జరిగినాయి. అప్పుడు ఎస్పీ క్యాంపస్కి మొత్తం పోస్టర్లు వేయించిన మొత్తం నైట్ ఎస్పీ ఆఫీస్కి మొత్తం టోటల్గా పోస్టర్లు వేయించిన. మీరా? నంద్యాల మొత్తం బ్లాక్ చేసి పడేసిన, ట్రైన్ మొత్తం బ్లాక్ చేసి పడేసిన. ట్రైన్ మొత్తం బంద్ అయింది. నంద్యాల రోడ్ మొత్తం బ్లాక్ చేసిన. పోస్టర్లు ఏమించారు? గద్దెల కాల్పు జరిగినందుకు నిరసనగా మేము బంద్ ప్రకటిస్తామని చెప్పిన. అది యాక్చువల్గా ఆఫీస్కి పోస్టర్ అంటే ఇచ్చారా? డైరెక్ట్గా పోయింది. ఒక ఆటోలో తీసుకుపోయి డైరెక్ట్గా పోయి అంటే చేసినాం డైరెక్ట్గా. మార్నింగ్ పోలీసులు అంతా ఇట్లా లోకల్లో సిటీలో ఎట్లా ఇస్తారు వీళ్ళు అని చెప్పి పెద్ద న్యూస్ అది. అది యాక్చువల్గా అది నేను చేయదు, అది నాకు పార్టీ డిసిషన్ కాదు, అది మీ సొంత నా సొంత నిర్ణయం. అది లాస్ట్ నా పార్టీ కూడా పిలిచింది. ఇప్పుడు రాజన్న ఉన్నాడు కదా, మన పనగ తెలకమంటారు రాజన్న ఉండే. నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది ఎవరు డిస్ట్రిక్ట్ కమిటీ దగ్గర. వచ్చినప్పుడు ఏమి ఇట్లా చేసినట్టు కదా ఇట్లా అంటే అవునా అని చెప్పి, అది ఇంకా మీ కమిటీలో మాట్లాడుకోరు అని చెప్పాను అన్న. కమిటీలో మీరు డిస్ట్రిక్ట్ కమిటీలో మాట్లాడుకోరి, అట్లా చేయదు కదా, ప్రాబ్లం అయితే మీకే నష్టం కదా అంటే నాకు ఇష్టం చేసినాను అట్లా అని చెప్పిన. జిల్లా కమిటీ కూడా నాకు చేయొచ్చు కరెక్టే, నీకు కరెక్ట్ ఫోర్స్ లేదు, అక్కడ సెక్యూరిటీ లేదు, నీకు అన్న జరిగితే నష్టం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. మనకు ముగ్గురి ప్రాణాలు నీ దగ్గర ఉంటాయి, లైఫ్ మొత్తం నీ దగ్గర ఉంటుంది, నువ్వు అట్లా తొందరపడి చేసినావు కదా అన్న అన్నారు. కొన్ని సందర్భాల్లో నేను జిల్లా కమిటీ కోరాను. యాక్చువల్గా నాకు గార్డుగా మా భార్య ఉండే. నా తొందరపాటు పనుల వల్ల నన్ను గార్డు చేసి ఆమెను పెట్టిరు, నేను ఆ గార్డుగా పనిచేసాను. అంటే ఆమె ఎడిపోయేది మనం అడగవద్దు, ఏం చెప్పవద్దు, ముచ్చటట్లా ఉంటుంది. ఇంకా సాధారణంగా మీ వ్యవస్థలో, కొరియర్ వ్యవస్థలో ఎక్కడో లోపల ఉన్న అన్నలు సమాచారం ఇంకొక అడుగులు అంటే నల్లమల్లి నుంచి దండకారికి ఒక మెసేజ్ పోవాలి, ఏ విధంగా తీసుకెళ్తారు? అంటే మాకు నడకనే ఉంటుంది అక్కడ, నడుచుకుంటూ పోవడమే. మాకు ఏపీటీకి అపాయింట్మెంట్కి సంబంధించి ఒక కోడ్ పెట్టుకుంటాం. కోడ్ ఒక ఈనాడు పుస్తకం కానీ పేపర్ కానీ ఏదో సంథింగ్ పుస్తకం ఒకటి ఉంటుంది. పోయే బుక్ అదే ఉంటుంది, వచ్చే వ్యక్తి కూడా అదే సేమ్ తీసుకుని రావాల్సి వస్తుంది. ఆ వ్యక్తి ప్రాబ్లం ఏమైనా అయితే ఇట్లా మనం బుక్ పడేయడమో నడుస్తుంది. అట్లా ఆ రూట్లో మేము వెళ్ళిపోతూనే ఉంటాం. ఇంకా కరెక్టే అన్న. ఇప్పుడు నల్లమల్లిలో ఉద్యమం నడుస్తుంది, అటు ఏఓబీలో ఉంది ఎక్కువగా. అప్పుడు దండకారణ్యం వైపు ఎక్కువగా పార్టీ ఉండేది. అక్కడ ఉన్న సమాచారం నల్లమల్లికి రావాలంటే ఏ విధంగా వస్తుంది? ఇంకా కొరియర్ అంటే మేము మాకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటుంది. ఒకటి 3 అపాయింట్మెంట్ ఉంటాయి, మొత్తం 3 అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఒకటి మిస్ అయ్యి అనుకోండి, ఇంకో ఏరియా ఉంటుంది, ఇంకోటి అది మిస్ అయితే ఇంకో దగ్గర ఉంటుంది. అట్లా ఇరవై దగ్గర మాకు గుడిలో ఒకటి కవర్ అయిపోతుంది. అవును. నల్లమల్లి నుంచి మీకు ఉత్తరం ఇస్తా, దండకార్యాలు పంపించాలి, దాన్ని ఏం చేస్తారు, ఎలా తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్లేవారు? పార్టీ ఇంకా ఎట్లయితే అట్లా నడుకోవాల్సి వస్తుంది. అట్లా అవును, పార్టీ చెప్పింది. పార్టీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఉన్న సమాచారాన్ని అక్కడ పంపించాలి. అవును, రూట్ మాకు 3 ఉంటాయి రూట్లు. ఈ రూట్లు మిస్ అయితే ఇంకో రూటు, ఇంకో రూట్ మిస్, అట్లా 3 రూట్లు ఉంటాయి మాకు. 7 మిస్ అయినా కానీ ఒక 3 రూట్ల మాకు అవును కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరే డైరెక్ట్గా వెళ్తారా, లేదు మధ్యలో ఎవరికైనా ఇస్తారా? మేము వెళ్తాము, మధ్యలో అక్కడ నుంచి ఇప్పటికి వేరే మనిషి వస్తాడు, లెటర్ ఇచ్చేసి మేము వాపస్ వస్తాం. అవును, కవర్ లెటర్స్ అయితే. అదే మనిషిని తీసుకొచ్చి రావాలనుకున్నప్పుడు వాళ్ళు మనిషి మాకు సిటీకి వస్తారు. వాళ్ళు ఒక మనిషిని గార్డ్ వేసుకుని వాళ్ళు వస్తారు. ఆ గార్డ్ ఎక్కడైతే ఉంటాడో అన్న అక్కడ వదిలేస్తారు, గార్డ్ వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ ఆయన తీసుకుని పోతాం. అంతే. అంటే మా జోన్లో మేము తీసుకుంటాం. మీ ఏపీటీ వచ్చే వరకు గార్డు ఉంటుందా, వెళ్ళిపోద్దా? గార్డు ఉంటాడు, అక్కడ ఉంటాడు. అంటే ఆయనకు సంబంధం ఉంటుంది, ఆయనకు మాకు సంబంధం. ఆయన నేను అని యాప్లోనే తెలియదు, అలా గార్డు తెలియదు. నన్ను ఆయన ఓకే చేసినాక ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. ఓకే, నాకు ఆయన పరిచయం ఉండదు. మీరు ఇదే క్రమంలో దాదాపు 6 సంవత్సరాలు పనిచేశారు పార్టీలో. ఈ ఏపీటీలో ఒక్కోసారి మిస్ అవుతుంటాయి. అవును, అటువంటిప్పుడు ఇబ్బందులు ఎలాగొస్తాయి? అది ఏమంటే ఒకసారి రాజంపేట అని గొప్పగడ్డ దగ్గర ఉంటుంది ఒకటి. అక్కడ 96లో
మార్చి 7 నాడు ఒకటి మహిళా దినోత్సవం ఉంటుంది, మహిళా దినోత్సవం. అప్పుడు ఏమైంది కార్యక్రమం, మా భార్యను అక్కడ హైదరాబాద్ పంపించాలి, మహిళా దినం సంబంధించి మ్యాటర్. నన్ను పంపించారు, నువ్వు గాడికి వెళ్ళి నన్ను పంపించేసేయి అని చెప్పారు. అంటే అదే క్రమంలో మన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ముగ్గురు బయటికి వెళ్ళారు నైట్లో. మళ్ళీ రావాలే కదా, అంటే గుడిసెలు ఉంటాయి అక్కడ 3. అయితే గాడుగా ఫస్ట్ సెంటరీ మా అల్లుడు అండి, మా అల్లుడు అంటే కలవకోల పిల్లలు ఉంది, షమీపాష అని సందుపల్లి దగ్గర ఎన్కౌంటర్ అయింది. బోటుకు ఎన్కౌంటర్ యాక్చువల్గా, మా సొంత అల్లుడు, కలవకోల విలేజ్. ఆ పిల్ల ఫస్ట్ ఫైరింగ్ చేసిండు. మేము యాక్చువల్ మేము అడుకోవాలి అక్కడ, ఆ గుడిసెలో మేము అడుకొని మార్నింగ్ ఆమెను మా భార్యను తీసుకుపోయి అక్కడ హ్యాండ్ చేసి వెళ్ళిపోవాలి. అన్ఎక్స్పెక్టెడ్గా పోలీసులు బాగా 40 మంది 50 దాకా పోలీసులు ఫుల్ వచ్చారు, మొత్తం ఫుల్ రౌండప్ అయింది మొత్తం. అప్పుడు సోమేశ్వరుడు ఉన్నాడు, మన జనరల్ ఉన్నాడు, అందరూ ఫుల్ ఫైరింగ్ మొత్తం బాగా జరిగింది. గంట నిమిషం ఫుల్ ఒడవరి ఫైరింగ్ అయింది. ఆ క్రమంలో కృష్ణ అని ఒక ఆయన ఉండే, ఆయనకు పడేది. మా అల్లుడు ఈయన మన జనరల్ వాళ్ళ గ్రూప్ వెళ్ళిపోయారు, మేము ఒక గ్రూప్ అయిపోయాను. సేమ్ సెట్ పోయినాం. మళ్ళా ఒక బావి దగ్గర మేము ఉన్నాం, ఇంకో బావి దగ్గర అంటే సేమ్ ఒకటే వాళ్ళ ఇల్లు, అడిగాళ్ళు వచ్చారు. అప్పుడు ఇక బాగా రక్తంలో ఉన్నాడు మొత్తం మా అల్లుడు. అంటే ఆయన పట్టుకోండి కదా కృష్ణ అనేది, కానీ అట్లా పట్టుకుని వచ్చినప్పుడు చూసినాం. అడ్వాన్స్ అయినా శుక్ల ప్రభాకర్ జిల్లా కమిటీ అయిన నాయకుడు, రమగారు నువ్వు అడ్వాన్స్ కానీ చెప్పాడు. కానీ రేపని తీసుకుని అడ్వాన్స్ అయినా. జస్ట్ ఇట్లా అడ్వాన్స్ అవుతున్నా పోలీసులు మొత్తం తుపాకులు మొత్తం పెట్టుకొని పోతారు, మొత్తం గుంపు దాకా పోతారు మొత్తం. ఇవన్నీ కింద పెట్టిన తోటలో పెట్టేసిన టమాటా తోట ఉండే, టమాటా కూరగాయలు దానిలో పెట్టి కూర్చున్నా, లింగి మీద ఉన్నా. వాడు అంటున్నాడు అన్నమాట, యారే కేకరిస్తారు అంటున్నాడు. సారు తెలుగు హిందీ రా సారు అన్నా. ఏం చేసినవారు అని ఇప్పుడు అంటే వాళ్ళకు మిలిటరీ బల వాళ్ళకు ఒక తెలుగు వస్తాడు పోలీసు లోకల్ పిఎస్ వాళ్ళు వస్తారు. ఏం చేసినట్టు ఉన్నారు అట్లా అంటే, ఏం సార్ టమాటా చేరుకుంటారు సార్ ఇట్లా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మన వాళ్ళు వచ్చారు. అప్పటి నుంచి మేము ఇంకా ఆయన చూడవడది ఆయన తీసుకుని డైరెక్ట్గా కర్నూలుకి వచ్చేసిండు. ఆయన మన హైవేకి దగ్గర తీసుకొచ్చారు, బెల్ల మొత్తం వచ్చేసింది. ఇంకా నాకు కృష్ణకు ఇంకా మా భార్యకు సిలిండర్ ఇచ్చి మీరు జాగ్రత్త చూసుకోండి అని చెప్పారు. కొద్దిగా అమౌంట్ ఇచ్చారు, పంపించేసారు. ఆయన 1 మంత్ మేము బాగా కాపాడినా. నెక్స్ట్ ఆయనకు అపార్ట్మెంట్ ఉన్నది, ఇంకోటి ఆయన అపార్ట్మెంట్ నాకు చెప్పాడు, నా అపార్ట్మెంట్ ఆయన చెప్పాను. ఒకటే ఇంట్లో ఉంటాము, ఏం చెప్పాము వచ్చాడు అన్న అంటే అపార్ట్మెంట్ నాకు ఉందా పోతానా అన్నాడు. ఎక్కడ దాకా రావాలని ఆయన అని చెప్పి, నగరకం దాకా వస్తే సరిపోతా అని చెప్పాడు. సరే నేను రావాలన్నా అక్కడ రావాలన్నా అంటే నువ్వు రా అన్న అట్లా అన్నాడు. ఓకే నగరకం దాకా తీసుకొచ్చినాను, దిగేసినాం, నేను వెళ్ళిపోయినాను. అచ్చంపల్లి అనుకోకుండా ఎవరో ఇన్ఫార్మర్ ద్వారా పట్టుబడ్డాడు. వాళ్ళ భార్య కూడా అపార్ట్మెంట్ ఉంది ఆయనకు, వాళ్ళ భార్యకు ఆయనకు అపార్ట్మెంట్ ఉన్నట్టు, నాకు కూడా పెద్ద ఐడియా లేదు అది. లింగాల చిరసలో ఇద్దరు కలిపి ఎన్కౌంటర్ చేశారు, పట్టుకుని మరీ కాల్చి చంపారు. అది దారుణం, అది పట్టుకుని మరీ కాల్చి చంపారు. ఆ రోజు నైట్ నేను నగరంలో అక్కడ స్టే చేసిన, నాకు నైట్ బస్సు లేకుండే. అంటే అది మీ జీవితంలో పెద్దది, పెద్ద కొత్తపల్లి. పెద్ద కొత్తపల్లి పొల్యూషన్ బ్లాస్ట్ అప్పుడు ఉన్నారట కదా మీరు? నాకు సంబంధం లేదు అది. యాక్చువల్గా వాళ్ళు 27 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు యాక్చువల్గా 27 ఉంటారు. మాకు జిల్లా కమిటీ ఏం చేస్తారంటే, ఒక దళానికి సంబంధించి ఒక బాధ్యత అవుతుంది, వాళ్ళ దళాలకు చెప్తుంది ఏది ఈ దాడి చేయండి మీరు ఇట్లా చేసుకోండి అని చెప్తుంది. అలా మాకేం చెప్తారంటే, మీరు నాతో పాటు ఇంకో 2 ఉంటారు జిల్లా కమిటీ కోరేళ్ళు, వాళ్ళు కూడా మాకు వాళ్ళ ఫైరింగ్లో మాకు సంబంధం ఉండదు, వాళ్ళతో కూడా మాకు సంబంధం ఉండదు, ఏ సంబంధం మాకు ఉండదు. జస్ట్ ఓన్లీ వాకప్, జస్ట్ చూస్తాం అంతే. వీళ్ళు వాళ్ళు చంపుతారో వీళ్ళు వాళ్ళు చంపుతారో మాకు సంబంధం లేదు. ఏం జరుగుతుంది అనేది మాకు జస్ట్ వాచ్ చేస్తాం అంతే. ఎవరి పాటు జరిగింది ఏంటంటే, ఆ ఊర్లో అదే పీరియడ్లో మా సొంతం కలవకోలు విలేజ్లో ఒక సురేంద్ర గౌడ్ అని ఒక ఆయన చనిపోయాడు అదే దాంట్లో. అది ఇంకోటి ఆయన పొరపడిందంటే మా అన్నలో కూడా తప్పేం కాదు అది. యాక్చువల్గా ఆయన బ్లాక్ అది కాకి ప్యాంట్ వేసుకోండి, ఆయన బాగా హైట్ ఉంటాడు. ఆయన సివిల్ సైట్ వేసుకున్నాడు, కానీ కొంచెం భాస్కర్ గౌడ్ అని అప్పుడు ఎస్ఐ అండి, భాస్కర్ గౌడ్ అంటే ఎస్ఐ, భాస్కర్ గౌడ్ ఎస్ఐ. అప్పుడు కొత్త పోరాగాడు ఎవరు భాస్కర్ గౌడ్, మన క్యాంపస్ నుంచి వచ్చిండు డైరెక్ట్గా. ఏబీ బట్టి ఇంకా మొత్తం కోసుకుంటాడు పిల్లోడు భాస్కర్ గౌడ్. అక్కడ బీజేపీ కానీ ఫుల్ బాగా అప్పట్లో బాగుండే. జస్ట్ మిస్ ఏంటంటే వీళ్ళు, నేను అబ్జర్వ్ చేసిన కాడికి రాజన్న కంటే బిఫోర్గా వేరే వాళ్ళు ఫైరింగ్ చేయాలి అక్కడ. యాక్చువల్గా అది స్ట్రక్ అయిందో మనకు తెలియదు. యాక్చువల్గా నెక్స్ట్ రాజన్న వాళ్ళు అటాక్ చేసారు, అక్కడ ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఫస్ట్ ఫైరింగ్ మనది ఉంటే ఇట్లా ఆటోమేటిక్గా సరెండర్ అవుతారు. ఫస్ట్ ఫైరింగ్ మనది కాలేదు, వీళ్ళు డైరెక్ట్ పోయి లాక్కునే వరకు అక్కడ ఫైరింగ్ వాడు ఓపెన్ చేసాడు.
కానీ మీరేం రోల్లో లేదు, మాకు సంబంధం ఓన్లీ చూడటమే. చూడడమే మాకు రిపోర్ట్ రాసుకొని వెళ్ళిపోవడం అంతే. అంటే ప్రతి బ్లాస్టింగ్ దగ్గర ప్రతి దగ్గర ఉంటారా మీరు? అంటే వాళ్ళు చెప్తేమే ఉంటాము, అట్లా మాకు సంబంధం లేదు. ఎందుకు పెడతారు మీకు మిమ్మల్ని? మన పొరపాటు జరుగుతుందా, మన పార్టీ సంబంధించి పొరపాటు జరుగుతుందా అని మొత్తం చూస్తాం అంతే. అంతేనా? ఆ సంఘటన అయిపోయిన తర్వాత పోలీసులు వస్తారు, ఎలా చేస్తున్నారు విషయం కూడా తెలుసు, మొత్తం చూస్తాం. అట్లా మొత్తం వాళ్ళు అక్కడే ఉంటారా? అక్కడే ఉంటాం, నీట్గా ఉంటాం అక్కడ. మాకు ఏ అసలు సబ్జెక్ట్ మాకు సంబంధం ఉండదు అట్లా. మేము పబ్లిక్లో నిమ్మలంగా ఉంటాం, అట్లా ఏం లేదు. వాళ్ళు పోలీసులు మళ్ళీ బలగాలు వచ్చినాయి అప్పుడు మొత్తం బాగా దిగిర్రు. ఆ వాసులో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను బ్యాక్ సైడ్ అంటే అదే పుట్టి పెట్టిన ఊరు నాది. ఆ బ్యాక్ సైడ్ నుంచి నేను వచ్చిన, నాకు సంబంధం లేదు కదా మ్యాటర్ అది. అలా మీరు పార్టీ మీద అభిమానులు లోపలికి వెళ్ళారు, ఓకే. పార్టీ మీకు కొరియర్ వ్యవస్థను అప్పచెప్పింది, ఆ కొరియర్గా చేస్తున్నారు. మీకు కుటుంబానికి కావాల్సిన ఖర్చులు డబ్బులు అంత పార్టీ ఇస్తుందా, లేదు మీరు సంపాదించుకున్న డబ్బులే ఖర్చు పెట్టివారా? యాక్చువల్గా పార్టీకి సంబంధించి ₹1 మా ఇంటికి ఇవ్వదు, మాకు కూడా ఇవ్వదు. అంటే మాకు డబ్బులు ఇస్తే ఎందుకంటే మేము ఏదైనా రూమ్ తీసుకున్నాము పార్టీ కోసం, ఇంకోటి మేము అక్కడ పని చేయాలి, డ్యూటీ చేయాలి, ఏదో పని చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మాకు ఎంత అమౌంట్ వస్తుంది శాలరీ, ఈ శాలరీ కూడా మేము లెక్క రాయాలి మళ్ళీ పార్టీకి. నాకు 10,000 వస్తున్నాయి, ఆమెకు 10,000 వస్తున్నాయి, ₹20,000 మాకు లెక్క ఉంది. మన పార్టీ మాకు ఎంత ఇచ్చింది అమౌంట్, 50,000 ఇచ్చిందా, ₹1,00,000 ఇచ్చిందా, దాన్ని మేము మొత్తం లెక్క రాయాలి. చికెన్ తిన్నామా అది లెక్క రాస్తాం. తినాల అవుతాను కూడా డిస్కస్ చేయాలి, మళ్ళీ కూడా తినాల అవుతాను కూడా డిస్కస్ చేయాలి. మేము ఇద్దరం, నా భార్య ఇద్దరేమి ఉంటాము, ఇద్దరం ఓకే అనుకుంటే చేసుకోలేదు కూడా, దాని లెక్క రాయాలి. మళ్ళీ ₹30 చికెన్. నేను ఉద్యోగం చేసినా కదా, ఆడ కూడా పార్టీకి ఇవ్వాల్సింది. మీ ఉద్యోగం వచ్చిన జీతం కూడా డబ్బులు కూడా పార్టీకి లెక్క చెప్పాలా? మొత్తం లెక్క ప్రతి రూపాయి లెక్క చెప్పాల్సింది. ఇట్లా శాలరీ ఇట్లా వస్తుంది, ఇట్లా ఖర్చు అయింది, ఇట్లా పోయిన ఇట్లా అయింది, బియ్యం ఇంత, కూరగాయలు ఇంత అయింది, వారానికి ఇంత అయింది, ఇట్లా అని చెప్తాను లెక్క. ఒకవేళ లెక్క చెప్పకపోతే చెప్పాలి, అది ధర్మం. అది చెప్పలేని పరిస్థితులు మూర్ఖుడు అంటారు వాడిని, మూర్ఖుడు అంటే దొంగ పని, అట్లాంటి మనకు చేయదు అట్లా. మీరు ఎక్కువ కాలం ఎక్కడున్నారు? కర్నూలు ఉన్నారా, నంద్యాల ఉన్నారా? నంద్యాల కర్నూలు చేసిన. అంటే అక్కడ అంతా డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్గానే చాలామంది. ఆర్ఎంపీ డాక్టర్ అంటే నేను జడ్పోలు మన కొల్లాపూర్లో డాక్టర్గా పెట్టిన, పెద్దదగడ అని జూపల్లి కృష్ణరావు కాన్సెన్స్లో పెట్టిన. వాళ్ళ సొంత ప్రాపరు జూపల్లి కృష్ణరావు, అది పెద్దదగడ వాళ్ళది, ఎవరో జూపల్లి వాళ్ళది. అక్కడ ప్రాక్టీస్ చేశాను నేను, జడ్పోల్ గ్రామం ఉంటుంది అక్కడ. అంటే కర్నూలు నంద్యాలలో పైకి ఏమో ప్రాక్టీసు, లోపటేమో కొరియర్. ఓకే. ఒక్కోసారి అడవుల్లో ఏమైనా అన్నాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఇక్కడ నుంచి డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తుంటారు. అలా మీరు ఎప్పుడైనా ఎవరికైనా చేశారా? చాలామంది చేసిన నేను అట్లా. మీకు బాగా గుర్తుండిపోయిన వ్యక్తి చెప్పండి, పెద్ద వ్యక్తి. పెద్ద వ్యక్తులుగా నాగన్న ఒకసారి చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒకటి, నాగన్నకు జరిగింది ఒకటి. నాగన్న జిల్లకండ నాయకుడైనా ఏదో ఫైరింగ్ జరిగిందట వాళ్ళకు, మనకు పెద్ద తెలియదు. అప్పుడు అందుబాటులో నేను ఉన్నా, రమ్మగారు అయితే బాగుంటాడు ఓకే అని చెప్పి నన్ను తీసుకుపోయారు. ఒక 1 వీక్ అట్లా ఉన్నా అక్కడ అన్న దగ్గర ఉన్నా, స్టే చేసి మొత్తం ఓకే చేసిన, డ్రెస్సింగ్ స్విచర్ చేసి పంపించేసిన. అంటే మీరు అంత పర్ఫెక్ట్ డాక్టర్ కాదు కదా, ఒక బుల్లెట్ తీయడం ఎలా అవన్నీ? బుల్లెట్ లేదు, అది ఫైరింగ్ వెళ్ళిపోయింది. నాకు కూడా అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర కొంచెం ఫైరింగ్ అప్పుడు నంద్యాలలో కొంచెం చిన్న ఫైరింగ్ అయ్యండి, జస్ట్ రప్చర్ వెళ్ళిపోయింది అంతే. ఇది స్విచర్ నేనే వేసుకున్నా, మరి అట్లా అంటే నేనే వేసుకుంటా. ఇప్పుడు కడుపు నొప్పి లేదా ఇంకా చిన్న చిన్న రోగాలు టాబ్లెట్స్ ఎవరు ఇస్తారు? కిట్ ఉంటుంది, మెడికల్ కిట్ ఉంటుంది దళంలో మెడికల్ కిట్ ఉంటుంది, అన్ని టోటల్ టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ మొత్తం ఒక మెడికల్ కిట్ ఒకరి దగ్గర ఉంటుంది. షాక్ సభ్యులు ఉంటారు, డిప్యూటీ కమాండర్ ఉంటాడు, కమాండరు, అట్లా వాళ్ళ సైన్ బట్టి అలా ఉంటుంది మొత్తం. ఎంతకాలం? 6 సంవత్సరాలు ఉన్నారా మీరు? నాకు టోటల్ 8 ఇయర్స్ మొత్తం అక్కడ. 8 ఇయర్స్ పార్టీలో. అక్కకి సేమ్ నా పెళ్ళి అక్కడే అయింది. ఇద్దరు 8 సంవత్సరాలు పార్టీలు ఉన్నారు. ఎక్కువ కాలం కర్నూలు, నంద్యాల ఉన్నారు. మీరు ఏ కుల వ్యవస్థ కోసం వ్యతిరేకించి వెళ్ళారో దాని మీద పోరాటం చేశారా? నేను ప్రస్తుతం కూడా ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను వాస్తవానికి. నేను వచ్చేసి మాల, మా భార్య గౌడు, అక్క మా భార్య గౌడ్స్. మా పెద్దక్క వచ్చేసి వనపర్తిలో ఉంటుంది, వనపర్తి. ఆమె మా అక్క కదా. మా బావ ఎస్సీ మాదిగా, ఆయన కానిస్టేబుల్ డిపార్ట్మెంటు. కలకొల్లో మా అవనే ఉంటుంది ఒక ఆమె, సిస్టర్ ఆమె. ఆయన ఒక బీసీ తెలుగు నేను పెళ్లి చేసుకున్నది. మా తమ్ముడు ఉంటాడు, అంటే మా కొలిక్కి ఉంటాడు, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంటాడు. ఒక రెడ్డి సమాజం చేసుకున్నాడు. మా పెద్దన్న అంటే మా పెద్దమ్మ కొడుకు ఉంటాడు ఒక ఆయన, వెంకటస్వామి అని చెప్పి, ఆయన ఒక ఎస్టీ ఆమె చేసుకున్నాడు. అంటే మా దగ్గర ఎన్నికలు ఇప్పుడు మీకు ఆలోచన వరకు ఎస్సీ, ఎస్టీ, మన బీసీ, ఓసీ అన్నీ ఉన్నాయి మీ దగ్గర. ఒకటి దొరలేరు మా దగ్గర, అంటే అన్నీ మేము సరిసమానం, ఏ కులం అనేది లేదు మీ దగ్గర. మా ఇంట్లో లేదు అది.
మేము అన్నీ బాగానే ఉన్నాం అందరం. కరెక్టే. పార్టీలో దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారా మీరు ఎప్పుడైనా? మీరు చేయకపోయినా పార్టీకి తీసుకెళ్లారు, పార్టీ దృష్టికి ఇలా జరుగుతుంది మా గ్రామంలో, దీని ఈ కుల వ్యవస్థ మీద నేను మనం కొన్ని పెళ్ళిళ్ళు పోరాటం. చేసిన ఆల్రెడీ, కొన్ని మ్యారేజ్ చేసిన అక్కడ. మ్యారేజ్ కాదు, గ్రామాల్లో ఉన్న ఈ కుల వివక్ష మీద పోరాటం చేయాలని పార్టీ దృష్టికి తీసుకెళ్లారా? నేను తీసుకుపోయినా దాడి కూడా చేసినాం అక్కడ. ఎక్కడ? పెద్దదగడలా కానీ, జడ్పోల్లా కానీ, చాయ్ గ్లాస్ లాగా వేరే ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి అలా. అప్పట్లో కూడా మేము దాడులు చేసినాం. నేను చెప్పింది దగ్గర ఉండి, ఎందుకంటే ఇట్లా వివక్ష ఉందన్న ఇట్లా అని చెప్తే మన కొరియర్స్ కదా, మనం చెప్పడమే మన బాధ్యత, చేయడం వాళ్ళు. మీకు ఈ పనిచేసిన కాలంలో మీకు బాగా సంతృప్తి చెందిన సంగతి చెప్పండి. సంతృప్తి అనేది లేదన్నా. లేదా? ఎందుకు? హ్యాపీనెస్ ఉండదు, ఏముండదు అక్కడ. కొన్ని సందర్భాల్లో వాటర్ లేకుండే వారం రోజులు మొత్తం మేము అంటే లోపలికి ఒకసారి వస్తాం కదా, సిటీలో ఉంటే మేము స్నానం చేస్తాం రోజు. ఒక్కోసారి మాకు పార్టీ పని మీద ఉండి దళ్ళకి వెళ్ళిపోతుంది, అక్కడ వాటర్ ఉండదు, నాసుగా ఉంటుంది, ఇట్లా వాటర్ చిన్న ఎయిర్లాగా పోతుంటుంది, ఖర్చు పెట్టుకోవాలి, వాటర్ తాగాలి అక్కడ. 2 days భోజనం ఉంటుంది, మొత్తం పాచిపోయింది అన్నం అది. మళ్ళీ వాటర్లో దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని ఆ భోజనం చేయాలి. అట్లా దళాలు అట్లా కష్టపడతాయి. మేమైతే ప్రజెంట్గా అయితే కొంచెం సిటీలో ఉన్నాం కదా, సంతృప్తి లేదు, అసంతృప్తి ఉందా పోనీ? అట్లాంటి కూడా ఏం లేదు. ఉద్యమంలో పనిచేసినందుకు నాకు బాగా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఓపెన్గా ఏంటంటే ప్రజెంట్గా నడుస్తున్న రాజకీయాల్లో తెలంగాణ కోసం పోరాటం చేశారు చాలామంది, కొంతమంది అమరులు అయ్యారు. నెక్స్ట్ ఏంటంటే దొరపాలన అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, రెడ్డి పాలన వచ్చింది. దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకత్వం లేదు కదా ఇప్పటికి కూడా. దానికి కారణం ఎవరు? మనం ఏమంటున్నాం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాటర్స్ మొత్తం అంటున్నాం. ఎస్సీ సంబంధించి ఒకడు రాష్ట్ర నాయకుడు అంటాడు, మాలోళ్ళకి మాదివానికి ఒక రాష్ట్ర నాయకుడు అంటాడు, బీసీ గోళ్ళానికి ఒక నాయకుడు అంటాడు. అంటే విభజించి పాలిస్తారు వీళ్ళంతా. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎక్కడ ఉంది? అంబేద్కర్ రాసింది ఏంది? రాజ్యాంగం ఏముంది? ఆ రాజ్యాంగాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తీసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కోసం అవసరాల కోసం, ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ మార్చి రాసుకుంటున్నారు వీళ్ళు. అది ఎంతవరకు సంబంధించిన నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా. సరే, ఎన్ని సంవత్సరాల్లో లోపల ఉన్న మీరు చాలామంది కొరియర్గా చేశారు కదా, మీరు చేసిన పెద్దవాళ్ళ పేరు చెప్పండి. ఒక జనార్దన్ అన్న, చుక్కపల్లి సాంబశివుడు అని చంద్రన్న, నాగన్న అని విలేకం నాయకుడు, మన ప్రజెంట్ మన చనిపోయాడు, మన నయమాజ్ చంపారు కదా, పేరు సాంబశివుడు ఉంది కదా, కోనాపూర్ సాంబశివుడు. నేను ఆయనకు 1 month గాడి ఉన్నా. 4 months 1 month బయట గాడి ఉన్నా. ఎక్కడ? నంద్యాలలో ఉన్నా. 1 month అక్కడ పనిచేసిన ఆయన దగ్గర. నంద్యాలనా? అంటే ఆయన మీరు ఒక నెల రోజులు పనిచేస్తారు కదా, ఆయన ప్రవర్తన అది ఏ విధంగా ఉంటుంది? అందరితో బాగుంటారా? ఆయన మాటలు వింటేనే చాలా మంది లోపలికి వెళ్ళాలి అంటుంటారు, వాస్తవం? ఎట్లా అంటే ఇప్పుడు వాస్తవం ఆయన చదువు తక్కువ చదువుకున్నాడు కానీ జ్ఞానం ఎక్కువ, తెలివి ఎక్కువ ఆయనకు. అంటే ఒక మనిషిని ఏ విధంగా మాట్లాడాలా, మనసులో ఎవరిని నొప్పించకుండా పద్ధతి ప్రకారం మాట్లాడే వ్యక్తి ఆయన. ఇంకోటి నేను బయటకు వచ్చినా కూడా, ఆయన బయటకు వచ్చినాక కూడా టీఎస్ పార్టీలకు పోయాడు ఆయన. ఒకరోజు సందర్భంలో నేను ఒకసారి కలిసిన అక్కడ, ఎక్కడ మన ఏదో సమ్ మీటింగ్లో కలిసిండు ఆయన. నన్ను గుర్తుపట్టలే ఆయన కొంచెం. నేను వారి ఎదురేం అక్కడే ఉన్నాము. అన్న ఇట్లా అని అంటే రమకాంత్ బాగున్నావు ఇట్లా అన్నాడా, ఓకే అన్న ఇట్లా అని చెప్పిన. రేపు మీటింగ్ పోతున్నా, నేను మళ్ళీ రేపు మార్నింగ్ కలుస్తాను ఎక్కువ అని చెప్పిండు. ఓకే అని చెప్పిన. ఆ మీటింగ్ అయిపోయినాక ఆ రోజు నైట్ పూట నేను ఫోన్ చేసిన ఆయనకు, అన్న వస్తే కలుద్దాం అన్న సార్ ఇట్లా అంటే, ఓకే అన్న కలుద్దాం రేపు మార్నింగ్ అని చెప్పిండు. ఆ రోజు నైటే అది ఇన్సిడెంట్ జరిగింది. అది ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, ఏం కోరుకుంటున్నాను అంటే యాక్చువల్గా ఇప్పుడు సీతాకు ఉంది ఒక ఉద్యమకారులు ఆమె, అంటే నాకంటే చాలా సీనియర్ ఆమె. మన ఒకటి ఎన్కౌంటర్ అయింది కదా అక్కడ మన దగ్గరనే. తెలంగాణ పోలీసులకు అంటే ఇప్పుడు వీళ్ళు ప్రమేయం లేకుండా అక్కడ పోలీసులు అటాక్ చేస్తుందా? ఎవరు ప్రమేయం? మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేతులు ఉండవు కదా. ఎందుకు ఉండదు? అక్కడ లోపలికి వెళ్తున్నప్పుడు జరుగుతుంటాయి. ఎట్లా లోపలికి ఎట్లా అవుతావు నువ్వు? ఎవరి పర్మిషన్ పోతావు? ఎట్లా పోతావు నువ్వు? ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చిందని. ఇప్పుడు మీ స్టూడియోకి పోయినట్టు మీరు పిలిచి వచ్చినా నేను, మీరు ఇప్పుడు నేను రాను కదా, మీరు పంపించిన వచ్చి వాళ్ళు అది ఎట్లా జరిగింది బోర్డుగా అనుకుంటారు కదా. ఓపెన్గా ఫైట్ చేయి, తప్పలేదు దాంట్లో. నువ్వు పరివి పట్టుకొని బట్టి చంపడం అంటే అది చాలా దారుణం. అది ఓకే. మీరు ఎందుకు మరి బయటకు వచ్చారు? నేను బయటికి రాలేదు, నేను అరెస్ట్ అయినా. ఎక్కడ? కర్నూలు అరెస్ట్ అయినా. ఒక హాస్పిటల్లో సాయి హాస్పిటల్ ఉంటుంది, సాయి హాస్పిటల్. అక్కడ నేను వర్క్ చేసుకుంటూ నాకు ఒక ఐపీటీ అపార్ట్మెంట్ ఉంది. ఆ క్యాండిడేట్ వచ్చిండు, అప్పులోనే ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు. ఆల్రెడీ 50 మంది దాకా వచ్చారు పోలీసులు మొత్తం. నేను ర్యాంప్ పైకి వెళ్తున్నా, వాళ్ళు కిందికి వస్తారు.
నేను పైకి వస్తున్నా వాళ్ళ కిందకి వస్తారు. ఏదో బాగా అనుకున్నా, డౌట్ వచ్చేసింది ఆల్రెడీ. వీళ్ళు మన వాళ్ళే వచ్చారు ఇంకా అని చెప్పి అనుకున్నాను. మా భార్య అప్పటికి నాకున్న రూమ్లో పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నది, పాఠ్య పుస్తకాలు. నాకేం చేసినా డైరెక్ట్ పట్టుకున్నారు, పెట్టేసారు. ఇప్పుడు నేను లొంగిపోని కారణం ఏంటంటే పోలీసులకి, మీ భార్యని చంపేసిన ఆల్రెడీ అన్నారు. అప్పుడు ఎవరంటే అప్పుడు ప్రజెంట్ ఒక ఎస్పీ చంద్రశేఖర్ ఉంటాడు. చంద్రశేఖర్ ఇప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసి మొన్న రిటైర్మెంట్ అయ్యాడు. ఆ సారు ఉన్నాడే. నెక్స్ట్ మన చెల్లిపట్ల శ్రీనివాస్ అని ఇప్పుడు ప్రజెంట్ ఏఎస్ఐ నగర్ కర్నూలు. ప్రజెంట్ ఒక ఆయన మహేష్ అని ఒక ఆయన ఇంటెలిజెన్స్ ఉంటాడు, ప్రజెంట్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్. వీళ్ళందరూ కలిసి చేసినట్టే నన్ను ఉడుకున్నారు. ఇంకా భార్య నాకు ఆమెతో పాటు నేను చనిపోవాలనే ఉద్దేశంతో నేను వస్తాను. నన్ను ఆ ఇంటికి పోయేరకు అంటే నా భార్యకు నేను పోవాలి కదా, వాళ్ళకి రూడేలో అసలు 50 వాళ్ళకు నాకు ఇలా అయిపోయారు కదా, నేను డైరెక్ట్ ఇంటికి పోయినా. మా భార్య మంచిగా కూర్చొని మంచిగా బుక్కులు కూడా కూర్చున్నది. ఒకడు సిఐ ముత్తయ్య ఉండే, అప్పుడు సిఐ ముత్తయ్య. మనం ఊర్లో పచ్చిమిరకాయలు టమాటాలు వేసి నోటుతాం, రొక్కలు బండి ఆడరు. అది బాగా కొట్టినవాడు. అంటే వాడంటే సందర్భం అంటే కొట్టినోని మర్చిపోము, అన్నబెట్టిన మర్చిపోము, అట్లా సందర్భం అట్లా. అప్పుడు మనల్ని ఇక అరెస్ట్ చేసి బయట తీసుకొచ్చారు. ఇలా టీం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన రిటైర్మెంట్ అయింది సారు, ఎస్పీ, ఇంటెలిజెన్స్ ఎస్పీ చంద్రశేఖర్ అయినా నల్గొండ డిస్ట్రిక్ట్ అనుకుంటా. ఆయన శ్రీనివాస్ ఏఎస్ఐ, మహేష్ ఇంటెలిజెన్స్ అయినా, వీళ్ళు ముగ్గురు కలిసి. అప్పుడు నేను చాలా సన్నగా ఉంటా, పూర సన్నగా ఉంటా. రమ్మగంట నువ్వే నారా అన్నారు. నమస్కారం అంటే నమ్మట్లే వాళ్ళు. రమ్మగంట పెద్దగా ఉంటాడు, జిల్లా కొడుకు అంటే పెద్దగా ఉంటాడు అన్నట్టు వాళ్ళు ఆలోచన చేశారు. అప్పుడు ఎస్పీ జితేందర్ రెడ్డి వాళ్ళకు వీళ్ళు ఫోన్ ఏదో సెల్లో మాట్లాడుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చి నీ లాస్ట్ మూమెంట్ చెప్పరా అని అడిగారు. లాస్ట్ మూమెంట్ ఏం లేదు అంతే అని చెప్పి. చంపేస్తాం మరి ఇట్లా అంటే, మీరు తీసుకొచ్చింది అందుకే కదా, చేసుకోండి దాన్ని ఏం లేదు అని చెప్పింది. వాళ్ళకి ఏం ఫోన్ వచ్చిందో నాకు తెలియదు. ఆయన జితేందర్ ఎస్పీ గారు ఉండి వాళ్ళని చూడాలని చెప్పిండట. అలాగే సరే మాకు సంబంధం లేదు, నా భార్య మీరు పర్సన్ అవుతారు, నేను కూడా అంటే ఆ విధంగా ఉంటాం మేము. నార్మల్ మామూలుగా తీసుకొచ్చారు. ఒక పెద్ద హాల్ ఉంటుంది, లోపల అడిగేసి మా ఇద్దరిని. మా భార్య గార్డుగా కలవకోళ్ళకి సంబంధించి ఒక ఆమె కానిస్టేబుల్ ఉంటుంది, ఒక ఆమె సాయి నిర్మల. మా భార్యకి మీకు తెలుసు, ఆమె మా భార్య గుర్తుపడదు. మా ఇంటి పక్కన కౌంటర్లు వాళ్ళు. మా భార్యను టార్చ్ పెడుతుంది ఆమె వచ్చి, గాడిగా ఉంది కదా, పాటలు పాడు ఏం చేసిన అవి అని బాగా ఎట్లా మారుతుంది. పెద్ద హాల్లో మేము ఇద్దరం ఉంటాం, నాకు ఇటేసారు, ఆమెకి ఇటేసారు, ఒకటే హాల్లో ఉంటాం ఇద్దరం. నాకు 5 మంది గార్డ్స్ ఉంటారు సెక్యూరిటీ, ఆమెకు 5 మంది ఇచ్చారు. నేను ఆమె చెప్పిన అన్నమాట, సాయి నిర్మలకు చెప్పిన, మీది కలవకోళ్ళు గుడి పక్కల మీ ఇల్లు ఉంటుంది, నువ్వు ఇట్లా చేస్తున్నావు పద్ధతి కదంటే వరకు నా అడ్రస్ మొత్తం ఇచ్చిపోయింది అని చెప్పేసి అనుకున్నాను. అంటే నాకు యాక్చువల్ మా ఇంటి పక్కలే, మనం పోయింది ఉద్యమంలో చాలా ఏళ్ళు అయింది, గుర్తుపట్టలేదు నన్ను గుర్తుపట్టలే ఆమె, నేను గుర్తుపట్టినా. అట్లా ఇంకొకడ అక్కడ మేము బయట ఉండే కారణం ఏంటంటే, ఒకటి అది పుర్రలో చెట్టే ఉంటుంది ఒకటి, దాన్ని నైట్లో డిస్టర్బ్ చేసిన. ఈ వరకు పోలీసులు ఇమీడియట్గా ఉండి మొత్తం ఘర్షణ బాగా ఎరికలు అది వరకు డైరెక్ట్ దాకా తీసుకుపోయారు. అప్పుడు పురుషోత్తం సార్ వాళ్ళందరూ పోరకుల సంబంధించి వచ్చాం, వాళ్ళందరూ కలిసి. ఎంతకాలం జైల్లో ఉన్నారు? ఒక 3 నెలలు ఉన్నాను. తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చాక మళ్ళీ పార్టీతో కలిసారా లేదా విడిగా ఉన్నారా? విడిగా లేను. యాక్చువల్గా డిపార్ట్మెంట్ టార్చర్ చాలా ఎక్కువైంది అప్పటికి. ఇంకా ఊరికే చెప్పు అని ఒకటే బాగా ఇబ్బంది పెట్టారు. ఆ క్రమంలోనే ఇక నేను ఒక పార్టీ నాకు గురించి ఒకసారి లెటర్ పంపింది, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వచ్చేసేయండి అంటే. సరే పోయే క్రమంలోనే మళ్ళీ పెద్దపల్లి దగ్గర పట్టుకున్నారు. జస్ట్ ఇంకా అది దాటితే మేము వెళ్ళిపోతాం, ఇంకా మాకు సంబంధం లేదు. ఇంకా అరెస్ట్ చేసి మళ్ళీ చేసి 2 రోజులు పోలీసులో పెట్టారు కొత్తపల్లిలో. వీళ్ళు వద్దని చెప్పి మేము డైరెక్ట్గా ఉండి, అప్పుడు మధుసంతరావు అని ఎమ్మెల్యే ఉండే, ఆయన వచ్చిండు ఎమ్మటే, వాడికి వచ్చిండు. ఆ పిల్లలు పట్టుకొని ఇబ్బంది పెడుతురా మీరు ఎందుకని చెప్పి బయటకు పెట్టిండు. ఇట్లా కాదన్నా మేము వెళ్ళిపోతామని చెప్పి డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చేసినాం. అప్పటి నుంచి హైదరాబాద్లో ఉంటున్నారా? హైదరాబాద్కి వచ్చినాక మా దగ్గర డబ్బులు అప్పుడు 350 రూపాయలు నగరం అంతే. అప్పుడు సిటీకి వచ్చేవారికి ఛార్జ్ చేశారంటే అప్పుడు 50 రూపాయలు, అప్పుడు 60 రూపాయలు ఛార్జ్ ఉండే. శ్రీనగర్ కాలనీ పార్క్ ఉంటుంది ఒకటి, పార్క్. ఆ పార్క్లో పడుకున్నాను నేను, మా భార్య, మా ఫ్రెండ్ రామస్వామి అని చెప్పి ఎలియాస్ ఆనంద్ మా మిత్రుడు. ఆ పార్క్ నైట్ మొత్తం పడుకున్నాం, ఏం లేదు మా దగ్గర. ఇక్కడ పోలీస్ లైన్ ఉంటుంది, ఈసు కూడా పోలీస్ లైన్ ఉంటుంది, అక్కడ పోయి రూమ్ తీసుకున్నాం ఒకటి. డబ్బులు అయిపోయినాయి, ఏం లేవు. 200 రెంట్
ఏం డబ్బులు లేవు ఇంకా ఆ ఇసుగూడకు వచ్చి పని చేయడానికి పోతే నన్ను కూడా పని ఇవ్వట్లేదు నాకు తెల్లగా ఉన్నట్టు పని చేస్తాడు బా అనుకుంటున్నారు. అది వాసన నాకు ఇంకా తెల్లగా ఉంటుంది ఇంకా ఏం వర్కౌట్ లేదు. ఒక 3 రోజులు మొత్తం భోజనం లేదు, ముగ్గురికి భోజనం లేదు. చింతపులుసు ఉల్లిగడ్డ ఇంకా అంతే. 3 రోజులు చింతపులుసుతోటే తిన్నాం అంతే. తాగడమే ఇంకా తప్ప వేరేం లేదు, ఇంకా భోజనం లేదు, రైస్ లేదు ఇంకా. కానీ ఆ ఇంటికి ఉన్నారు 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది ఆమె. మొత్తం ఇట్లా పడిపోయినాం అంతా, 3 రోజులకు మొత్తం ఇట్లా అయిపోయినాం మేమంతా. ఆమె వచ్చి మళ్ళీ ఒక 20 రూపీస్ మాకు ఇచ్చి ఏనా అన్నిట్లో ఇట్లా నాన్న అని చెప్పి పాపం ఆదుకున్నది ఆమె. అన్నం పెట్టినందుకు ఆమెకు వాస్తవంగా అట్లా. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? నేను అక్కడ నుంచి వచ్చేసి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది, అవును, లగడీపూర్లో ఉంటుంది. అవును. అక్కడ ఒక 8 years చేశాను. అక్కడ సర్జికల్ డ్రెస్సర్ నేను అక్కడ పోస్టింగ్ చేశాను. అక్కడ నుంచి నాకు తర్వాత మొన్న కోవిడ్ ఉంది కదా, కోవిడ్ గాంధీలో నేను 2 years చేశాను అక్కడ. నాకు అవార్డ్స్ కూడా వచ్చినాయి అక్కడ. మినిస్టర్ ఈటల రాజేంద్ర ఉండే. ఫస్ట్ కోవిడ్ మొత్తం కిట్ వేసుకొని చేసినాం అక్కడ. నెక్స్ట్ సెకండ్ వే అన్న నేను వితౌట్ కిట్ తోటి. అన్న మీరు బయటకు వచ్చారు పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు నయీం ఎప్పుడైనా ఎదురుపడ్డా? ఎంఎన్జేలో హాస్పిటల్లో పనిచేసుకున్న క్రమంలో నేను బయటకు వస్తున్నా. ఇట్లా నా డ్యూటీ 2 o'clock అయిపోతుంది. వచ్చిన వల్ల ఆయన అప్పుడు ఓమిని బండి నడిపించారు. ఓమిని బండి ఉండే దగ్గర బండి అట్లా పెట్టారు వాళ్ళు. ఒక మనిషి నా దగ్గరకు వస్తున్నాడు. నాకు డౌట్ వస్తున్నాడు. వాళ్ళు చూసారు నాకు డౌట్. మాకు ఆల్రెడీ మాకు కోరినంటే మాకు మొత్తం అన్నీ బాగా ఆలోచన ఉంటాయి ఎవడిందని. నేను వాళ్ళని చూసి నాకు డౌట్ వస్తుంది. నా మడే వస్తున్నాడు. నేను పైకి వెళ్ళిపోయాను. మళ్ళీ లోపలికి వెళ్ళినా అంటే హాస్పిటల్ లోపల జరిగినా ఇంజనీర్ హాస్పిటల్ చూసుకుంటుంది. బయట జరిగితే మనకు సంబంధం ఉంటుంది హాస్పిటల్లో. లోపలికి వెళ్ళిపోయినా వాడు నన్నే ఫాలో అవుతున్నాడు. ఏందబ్బా అనుకున్నా. మా భార్యకు ఫోన్ చేసిన, ఇట్లా ఒక అతను అబ్జర్వ్ చేస్తున్నాడు, అర్థం కావట్లేదు, నాకు డౌట్ ఇట్లా ఉంది అంటే, సరే వ్యాక్సినేషన్ వచ్చేసి నేను వస్తానని చెప్పి మా భార్య అయిపోయింది. ఎంత దొంగతనం అనేది ఇవ్వాలి నాకు అర్థం కాలేదు. నువ్వేం రాకు, ఎంతవరకు అయితే చూద్దాం, అది కూడా చూసుకుంటాను, ఎట్లయితే అట్లా. కానీ మెసేజ్ని చెప్తున్నా, నువ్వేం రాకు అని చెప్పాను. సరే నా పిల్లని అడిగిన, నన్ను బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏమన్నా ఏమి ఇట్లా నైమడస్ ఇట్లాంటి లాంగ్వేజ్ మార్చిన, ఏమి ఇట్లా రికమెండ్ చేస్తున్నావు, నైమడస్ నవ్వింది అన్నా అంటే, మీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది అంటున్నాడు. ఏమి ఎట్లా మాడుతున్నావు, చికెన్ మటన్ మాడుతున్నావే, ఏమి అట్లా నందెల కర్రలు అట్లా మాడతారు. నీ పేరు రమాకాంత్ కదా అంటే, రమాకాంత్ ఏమి ఎట్లా అంటివి, నా పేరు భాస్కర్ రెడ్డి కదా ఆంటీ. లేదు నువ్వే రమాకాంత్ అని. ఏమి నాకు అర్థం కావడం వచ్చాడు, నాకు అర్థం కాలేదు చెప్పి వచ్చాడు అని చెప్పిన. ఏమి అన్న పిలిచినాడు రా ఇట్లా అని. ఏమన్నా అనేవారు, నా పేరు భాస్కర్ రెడ్డి కదా, ఏమి అట్లా అంటే అడిగాడు. మళ్ళా 3-4 దిగిరు. నాకు అనుకున్నా ఎడు చంపా ఎట్లా అనుకున్నా. సరే పంపని డైరెక్ట్ ఓపెన్ డోర్ ఓపెన్ చేసాడు. కూర్చుంటే కూర్చున్నా. తుపాకి బయట పెట్టే నాకు కూర్చోండి అని అడిగాడు. ఎవరు? నయీం. అంటే యాక్చువల్ నాకు పరిచయం లేరా నువ్వు, నాకు ఎవరో తెలియదు, నేను డిపార్ట్మెంట్ అని చెప్పాను. వీటి దొంగ నాకు తెలుసు. డిపార్ట్మెంట్ నాకు ఏం చేయాలన్నా నాకు అర్థం కావట్లేదు అన్న, నేను మామూలుగా డ్యూటీ చేసుకుంటున్నా అట్లా అన్న అంటున్నావు. సార్ అనాలి కదా అంటే, సార్ ఏముంది ఏముంది అన్నాక అట్లే ఎవరైనా డిపార్ట్మెంట్లో కూడా నువ్వు ఎస్పీ వాళ్ళని కూడా నువ్వు మామూలుగా అన్ననే అంట, అట్లేను ఎట్లా అనుకున్నా అట్లా అంటే, పార్టీ కూడా మీకు ఇప్పటికి కలుస్తున్నాడు కదా అంటాడు. నాకు ఏమైనా సంబంధాలు లేవన్న ఎట్లా అని చెప్తే, అదే వెహికల్లో మొత్తం మొత్తం చేసారు. తిప్పి లాస్ట్ మళ్ళీ ఎలిమినేట్ చేసి కూడా వదిలేసి వెళ్ళిపోయాను. అంటే డబ్బులు కొంచెం ఉన్నాయి ఆయన దగ్గర, డబ్బులు కొంచెం ఇంత అమౌంట్ కానీ నాకు పెద్ద అది ఇట్లా కొన్ని బిడ్డలు ఉండే, ఇవి తీసుకో అని చెప్పాడు. తీసుకొని ఏం చేయాలని నాకు అర్థం కాలేదు, నాకు పెద్ద నాకు అవసరం లేదు, నేను డ్యూటీ తీసుకుంటాను అట్లా అంటే, ఒక మంచి కేసు అప్పచెప్పు, ఈ మొత్తం ఇచ్చేస్తాను నీకు, మంచి లైఫ్ ఉంటుంది నీకంటే, నేను వాస్తవంగా మంచి లైఫ్ అనిపిస్తున్నాను. సరే నువ్వు అన్నావు కదా అంటే, నడిచి తప్పించుకోవాలి, నేను తప్ప మార్గం లేదు. ఇంకా మనకి ఎదురుగా మాట్లాడనుకో, నేను ఒక్కని వాడు ఏం చేస్తాడు, వాడు చంపేస్తాడు. నాకు తెలిసి కానీ మీకు చెప్తాను అని చెప్పిన. పేజర్ నెంబర్ ఇచ్చిండు. సరే అని చెప్పిన. ఎప్పుడు బండి తీయాలని ఆలోచన, మన దగ్గర మిస్ కావాలి, మనం ఒక్కనే ఎరుకోలేను. సరే అని చెప్పి అన్న చెప్తలేను అని చెప్పిన, దింపి వెళ్ళిపోయినాడు. ఆ డబ్బులు ముట్టుకోలే, మనకు సంబంధం లేదు. అటువంటి క్యాండిడేట్ ఆయన. ఒకసారి ఎదురాడు, ఇంకా తర్వాత ఎదురాడు. సరే ఎదురయ్యాడు, మొత్తం బెదిరించాడు. మనం భయపడముచ్చట్లేదు, ఎందుకంటే 1 ఊరే ఎక్కువ ఉంది. అప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం ఆయన దగ్గర పనిచేస్తుంది, రాజకీయాలు మొత్తం ఆయన దగ్గర పనిచేస్తారు. నేను ఒక్కరిని మనం చేయలేము, అది బయట ఉండి. అదే లోపల ఉంటే ఇట్లా అది వేరే ఉంటుంది, కానీ బయట పోయినా మనం తప్పదు, అది పరిస్థితి అట్లా ఉండే పరిస్థితులు. తర్వాత ఎప్పుడు కూడా పార్టీ నుంచి మీకు పిలుపు రాలేదా?
ఇంకా పిలుపు అనేది మేమే చెప్పినాం డైరెక్ట్గా, అన్న ఇంకా మాకు బాబు పుట్టిండు, మేము నిమ్మలంగా ఉంటాము అట్లా. బాబు పుట్టిండు అప్పుడు మాకు, మేము నిమ్మలంగా ఉంటామన్నా అంటే ఓకే అట్లేం లేదు, హ్యాపీగా అని మంచిగా ఉండండి అట్లేం లేదు అని చెప్పారు. ఇప్పుడు ఎలా మీ జీవనం ఉంది? మా బాబు కూడా మన రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు బాబు, బీసీ యాదవ సమాజం చేసుకున్నాడు. అదే అంటారు కదా, అది ఆర్య సమాజ్లో. జస్ట్ నేను డ్యూటీలో ఉన్నా, మా బాబు నాకు ఫోన్ చేసినాడు, డాడీ ఇట్లా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వాడు ఏం చదువుకున్నాడు అబ్బాయి? డిగ్రీ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? డిగ్రీ అంటే మామూలుగా కారు ఉంది ఒకటి, డ్రైవింగ్ చేసుకుంటాడు. అంటే నేను నమ్మలే, మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాం వాడు నేను. డాడీ పెళ్లి చేసుకుంటాను డాడీ ఇట్లా అని చెప్పా. నేను మా భార్య చెప్పిన పెళ్లి చేసుకుంటారా పోందా అంటే, ఎక్కడ పెళ్ళి అండి ఇట్లా మా బాబు మన కూడా చేసుకుంటాం. సరేలే పోయినాం, వాళ్ళ అమ్మ నేను రాలేదు. నేను పోతే బాబు నా పంతులు చదువుతున్నాడు మొత్తం మంత్రాలు, వీడిని గోత్రం అడుగుతారు పంతులు చదివేటైనా. బాబు నీ గోత్రం చెప్పంటే డాడీ చెప్పమంటే వాడు నన్ను, ఆ బాబాయ్ అడుగుతున్నాడు మీ డాడీ లేదు సెట్ చేసినా అంటున్నాడు. లేదు మా బాబాయ్ అట్లా ఏం లేదు చేయండి అని చెప్పిన. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళది ఆంధ్ర కానీ మనకు లోకలే ఉంటారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? రేట నేను హోమ్ కేర్ చేస్తాను, హోమ్ కేర్ సర్వీస్ చేస్తాను. ఒక పేషెంట్ ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ భోజనం చేయకుండా కానీ మనం భోజనం చేయించడం కానీ, ముక్కులో పైప్ వేయడం కానీ, మూత్రం పైప్ వేయడం కానీ, వాళ్ళ హెల్త్ చూసుకోవడం కానీ అటువంటి నేను నా ఓన్గా చేసుకుంటాను. ఇక్కడ ఎల్బీనగర్లో. ఎల్బీనగర్లో. ఇప్పుడు మీరు కుల వివక్ష కోసం చూశారు, వెళ్ళారు, పార్టీలో ఉన్నారు, కొంతకాలం పనిచేశారు, బయటకు వచ్చారు. మీ ఇంట్లో అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నాయి. మీరు మతాలు లేవు, అన్ని కులాలు ఉన్నాయి. మతం ఒకటే ఉంటుంది. మతం ఒకటే, హిందూ అంతే. అంటే ముస్లిమ్స్ అవి లేవు కానీ యాక్చువల్గా కులాలు మనం పెట్టుకున్నది మొత్తం మీరు కులాలను కూడా మేము వ్యతిరేకించి మేము అట్లా మొత్తం ప్లాన్ చేసుకున్నాం. అదే మొత్తం అందరు కూడా మీ అబ్బాయితో సహా అందరూ కూడా అంత టోటల్ మాకు పెద్దక్క కానీ మా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కులం పేరు మీద కొట్లాడి పెట్టుకోవడం, కులం పేరు మీద విడిపోవడాలు, కులాంతర వివాహం చేసుకున్నారని నామోషితో పిల్లని అబ్బాయిని అమ్మాయిని కలిపి హత్య చేయడాలు, లేదు కులాంతర వివాహానికి ఒప్పుకోలేదని చెప్పి ఆ అబ్బాయి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడాలు కనిపిస్తుంటాయి. అటువంటి భావన ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఫైనల్గా? యాక్చువల్గా కులం లేదు, మతం లేదు, మనిషి ఆ వ్యక్తి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు వచ్చి పని చేసుకోవాలా, మంచిగా బతకాలి. అదే ముచ్చట కానీ కుల వీక్షతుడి అంటే హోదా కోసము వాళ్ళ కోసం చంపడము అటువంటివి నేను వ్యతిరేకిస్తాను. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి చేసుకో తప్పది, పోరాటం చేయి, గట్టిగా కొట్లాడు, నష్టం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఆత్మహత్య చేసుకునే కారణాలు కూడా ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నా, సపోర్టింగ్ లేదు వాళ్ళకు. వాస్తవంగా సపోర్టింగ్ లేదు. ఇంకా డిపార్ట్మెంట్ కూడా అక్కడ సపోర్టింగ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ డాడీ ఎవరో ఫాదరో డిపార్ట్మెంట్ బాగా సపోర్టింగ్ ఉంటుంది. రాజకీయంగా ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా రాజకీయంగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మద్దతు ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి రూట్ చేయించాలి. వాళ్ళ చదువుకు సంబంధించి స్టడీకి సంబంధించి చిన్న జాబ్ ప్రైవేట్గా ఏదో ఒక జాబ్ కల్పించి వాళ్ళు మంచి బతకడానికి లైఫ్ ఇవ్వాలి వాళ్ళకు. అది నేను కోరుకుంటున్నాను. కులం అనేది మనం కట్టుకున్న గోడలు అంటున్నారు శ్రీనివాసులు అలియాస్ రమాకాంత్. పార్టీలో కాదు ఎక్కడ కూడా కులం అన్నది లేదు. ఇది మనం ధనం, డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు అనే రెండు భావనగా విడగొట్టి కులంగా పెట్టుకుంటున్నాం. కాబట్టి ముందు ఆ గోడలను బదులు కొట్టండి, మనుషులంతా ఒక్కటే అంటూ శ్రీనివాస్ అలియాస్ రమాకాంత్ చెప్తున్నారు. ఇది రమాకాంత్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అక్క కూడా థ్యాంక్ యూ.